శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ ద్రుపద పురోహితుడు దుర్యోధనాదుల సభకి వచ్చి, హస్తినాపురానికి వచ్చి అక్కడ చేరుకున్నటువంటి సైన్యాన్నంతటిని చూశాడు. అక్కడ ఆ సభలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు ఇలాంటి పెద్దలందరూ కూర్చుని ఉండగా తాను వచ్చిన కారణమైనటువంటి దాన్ని వివరించి చెప్పవలసినటువంటి మాటలు ఏ విధంగా అయితే ద్రుపదుడు ఎలా మాట్లాడాలో, ఏ విషయాలు మాట్లాడాలో చెప్పాడో అదే విధంగా అదంతా కూడా ప్రస్తావన చేసి దానికి తగ్గట్టుగా మీరు మీ నిర్ణయం చెప్పండి. పాండవులు పరాక్రమవంతులైనప్పటికీ, యుద్ధంలో జయించగలము అనేటువంటి ఒక విశ్వాసం ఉన్నప్పటికీ వారిని నమ్మి 7 అక్షౌహిణీలు సేనలన్నీ కూడా వాళ్ళు రాజ్యము లేకుండా 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేసినప్పటికీ వారి మీద ఉండేటువంటి భక్తితోటి, ప్రీతితోటి 7 అక్షౌహిణీల సేనలు పాండవుల కోసం మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా వచ్చాయి. ఈ సేనల యొక్క అవసరం లేకుండానే మిమ్మల్ని ఎదుర్కోగలిగినటువంటి బలసంపన్నులైనటువంటి వాళ్ళు పాండవులు. అయినప్పటికీ యుద్ధం వల్ల వనగూరేటువంటి లాభము కంటే నష్టం ఎక్కువగా ఉంది కాబట్టి మీతో యుద్ధం చేయడం, జ్ఞాతుల మధ్యన అంత యుద్ధం చేయవలసినంత ఆవశ్యకత ఏమున్నదనే ఉద్దేశంతో, మంచి మనస్సుతోటి వాళ్ళు సంధికి కోసమనే ప్రయత్నం చేస్తున్నారు యుద్ధం లేకుండా. అందువల్ల వాళ్ళ పైతృకమైనటువంటి రాజ్యభాగాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే కనుక ఏ విధమైనటువంటి యుద్ధము ఉండదు, శాంతియుతంగానే ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటిది ఉంటుంది. లేదు, కాదు, మేము యుద్ధమే చేస్తామన్నారా, యుద్ధంలో మిమ్మల్ని ఎదుర్కోవడానికి పాండవులు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని తేటతెల్లం చేస్తూ చాలా చక్కగా ఎలా చెప్పాలో అదే విధంగా ఆ ద్రుపద పురోహితుడు తెలియజేశాడు. వెంటనే భీష్ముడు కూడా అతని మాటల్ని సమర్థించాడు. కర్ణుడికి కోపం వచ్చింది. అయినప్పటికీ భీష్ముడు కర్ణుడిని, నువ్వు ఎప్పుడైనా ఒక్క యుద్ధంలోనే నెగ్గావా అర్జునుడి మీద, ఎందుకే ఈ ప్రగల్భాలు అని ఆ కర్ణుణ్ణి నిలవరించాడు. అటువంటి సమయంలో ధృతరాష్ట్రుడు ఆ ద్రుపద పురోహితుడు చెప్పాడు, మీరు చెప్పిన మాటలన్నీ బాగున్నాయి, జగద్హితాన్ని కోరుతూనే భీష్మాచార్యుల వారు కూడా చెబుతున్నారు. మేమందరము ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి సంజయుడిని నేను అక్కడికి పంపిస్తాను పాండవుల దగ్గరికి, అందువల్ల మీరు వెళ్ళండి అని ద్రుపద పురోహితుడిని పంపించాడు. ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిపించాడు. పిలిపించి ఆయనతో చెబుతున్నాడు సంజయుడితోటి, ప్రాప్తానాహు సంజయ పాండుపుత్రాన్ ఉపప్లవ్యేతాన్ విజానీహి గత్వా అజాతశత్రుం చ సభాజయేథాః దిష్ట్యా నహ్యస్థానముపస్థితస్త్వం. ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిచి సంజయుడితో చెప్తున్నాడు, సంజయ, పాండవులు ఉపప్లవ్య నగరానికి వచ్చారని చెబుతున్నారు, వాళ్ళు అక్కడికి చేరారంటున్నారు. అందువల్ల నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒక్కసారి కలుసుకోవయ్యా. అజాతశత్రువు అయినటువంటి ఆ ధర్మరాజుని గౌరవించు, భాగ్యవశం వల్ల మీరు మీకు తగినటువంటి స్థానానికి చేరుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేయి. అందువల్ల నువ్వు తప్పనిసరిగా ఒక్కసారి ఆ ఉపప్లవ్య నగరానికి వెళ్ళి పాండవులు అక్కడికి చేరినటువంటి విషయము తెలుసుకుని వాళ్ళకి చక్కగా వాళ్ళతోటి నువ్వు మాట్లాడవయ్యా. సర్వాన్ వదేహే సంజయ స్వస్తిమంతః
కుచ్రం వాసమతదర్హాన్నిరుష్య తేషాం శాంతిర్విద్యతే అస్మాషు శీఘ్రం మిథ్యాపేతానాముపకారిణాం సతాం. ఆ సంజయుడికి చెప్పు, మనం అంతా కులాసంగా ఉన్నామన్న విషయం చెప్పు. కపటం లేనటువంటి వాళ్ళు, పరోపకారం చేసేటువంటి వాళ్ళు, సత్పురుషులైనటువంటి పాండవులు కష్టమైనటువంటి అరణ్యవాసం చేయతగ్గవారు కాదు. అందులో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళ మనస్సులన్నీ స్వచ్ఛమైనవి, వాళ్ళలో ఏ విధమైనటువంటి దురాలోచనలు లేవు. వాళ్ళందరూ కూడా సజ్జనులు, ధర్మం తప్పనటువంటి వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఇంత కష్టమైనటువంటి అరణ్యవాసం చేయతగ్గ వాళ్ళు కాదు. అయినప్పటికీ వాళ్ళు నియమం ప్రకారము వనవాసం పూర్తి చేశారు. అంతేకాని వనవాసానికి భయపడి, కానీ ఈ వనవాసం ఎందుకు మనం చెయ్యాలి, మన దగ్గర పరాక్రమం ఉంది కదా, ఆనాడే విజృంభిద్దామనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు లేరు. ధర్మాన్ని తప్పకుండా ఆడిన మాట ప్రకారము సత్యానికి ఒగ్గి వాళ్ళు ఆ అరణ్యవాసాన్ని పూర్తి చేశారు నియమబద్ధంగా. నువ్వు ఇలా చెప్తే వాళ్ళకి మన మీద ఉండేటువంటి కోపము కాస్త తగ్గుతుంది, శాంతపడతారు. అందువల్ల నువ్వు ఈ విషయాలన్నీ అక్కడ చెప్పు, ఇలాగే చెప్పు అని సంజయుడికి చెబుతున్నాడు. నాహం క్వచిత్ సంజయ పాండవానాం మిథ్యావృత్తిం కాంచన జాత్యపశ్యం సర్వాం శ్రియం హ్యాత్మవీర్యేణ లబ్ధాం పర్యాకార్షు పాండవా మహ్యమేవ. పాండవులు ఎప్పుడు కూడా అసత్యం అనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది నేను ఎప్పుడు చూడలేదు సంజయ. వాళ్ళు ఎప్పుడు సత్యవ్రతులు, సత్యనిష్ఠులను, ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడతారు, ధర్మాన్నే మాట్లాడతారు, ధర్మంతో ఉంటారు, ధర్మాన్ని తప్పకుండా ఉంటారు. వాళ్ళు వాళ్ళ పరాక్రమంతో ఈ సంపదనంతటినీ కూడా, ఈ రాజ్యాన్నంతటినీ కూడా విస్తరింపచేశారే. అటువంటి వాళ్ళ పరాక్రమంతో, వాళ్ళ స్వయం కృషితోటి సంపాదించినటువంటి ఆ సంపదనంతా కూడా నా అధీనం చేశారు. దోషం హేషాం నాధ్యగచ్చం పరీచ్ఛన్ నిత్యం కంచిత్ ఏన గర్హేయ పార్థాన్ ధర్మార్థాభ్యాం కర్మ కుర్వంతి నిత్యం సుఖప్రియే నానురుధ్యంతి కామాత్. నేను నిత్యము వెతుకుతున్నప్పటికీ కూడా అసలు పాండవుల్లో ఏదైనా దోషం ఉందా, ఆ దోషం గురించి ఆలోచిద్దామని నేను అనేక రకములైనటువంటి అన్వేషణలు చేశాను. కానీ ఎప్పుడూ పాండవుల్లో ఒక్క దోషం కూడా కనిపించలేదయ్యా. వాళ్ళు నిత్యము ధర్మార్థాలతో కూడినటువంటి పని చేస్తారు తప్ప ధర్మానికి వ్యతిక్రమంగా మరొక్క పని కూడా చేయరు వాళ్ళు. అలాగే కామంతో సుఖాన్ని, ప్రియాన్ని అనుసరించేటువంటి వాళ్ళు కాదు, ధర్మబద్ధంగా జీవించేటువంటి వాళ్ళే. ఘర్మం శీతం క్షుత్పిపాసే తథైవ నిద్రాం తంద్రీం క్రోధహర్షౌ ప్రమాదం ధృత్యా చైవ ప్రజ్ఞయా చాభిభూయ ధర్మార్థయోగాత్ ప్రయతంతి పార్థాః. ఆ పాండవులు శీతోష్ణాలు, ఆకలి దప్పుయొక్కలు, నిద్రాలసతలు, క్రోధార్షాలు, ప్రమాదము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ధైర్యంతో, అంటే ఈ ద్వంద్వాల పట్ల సహిష్ణుత్వం అనేటువంటిది ఉంది ఆయన. అంతేకాని ఇది అది అనేటువంటి భేదం లేకుండా అన్నీ సమానంగా చూసుకునేటువంటి వాళ్ళు. ధైర్యంతో, వివేకంతో ప్రమాదాలని కానీ వీటిని కానీ అన్నిటినీ కూడా జయించుకుంటూ ధర్మార్థాల కోసమే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. త్యజంచి మిత్రేషు ధనాని కాలే న సంవాసాజ్జీర్యతి తేషు మైత్రీ యథార్హమానార్థకరా హి పార్థాః తేషాం ద్వేష్టా నాస్త్యాజమీఢస్య పక్షే అన్యత్ర పాపాత్ విషమాన్మందబుద్ధేః దుర్యోధనాత్ క్షుద్రతరాచ్చ కర్ణాత్ పుత్రో మహ్యం మృత్యువశం జగామ దుర్యోధన సంజయ రాగబుద్ధి భాగం భర్తుం ఘటతే మందబుద్ధి మహాత్మనాం సంజయ దీప్తతేజసాం తేషాం హీమౌ హీనసుఖప్రియాణాం మహాత్మనాం సంజనయతు హి తేజః. వాళ్ళు తగిన సమయం ఏదైనా వస్తే కనుక మిత్రుడికి ధనాన్ని ఇస్తారు, వాళ్ళు ఉపకారమే చేస్తారు ఎప్పుడు కూడా.
ప్రవాసంలో ఉన్న వాళ్ళ మైత్రి ఎప్పుడు కూడా క్షీణించదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా ఉపకారం చేసేవాళ్ళే కానీ అపకారం చేసేవాళ్ళు కాదు. అందువలన వాళ్ళకి ఇతరులతో ఉండేటువంటి మైత్రి క్షీణించేటువంటి అవకాశం లేదు. అందుకని అన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రవాసం చేసి 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేసి ఎవరికి కనిపించకపోయినప్పటికీ కూడా ఇంతమంది రాజులు ఆ పాండవుల పక్షాన చేరి మీ పక్షాన్ని మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి బాసటగా నిలబడగలిగారు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వభావం అటువంటిది, వాళ్ళలో ఉండేటువంటి సద్గుణాలు అటువంటివి, వాళ్ళలో ఉండేటువంటి సుహృద్భావం అటువంటిది. అందువలన వాటి పట్ల ఆకర్షితులై వాళ్ళందరూ వచ్చారయ్యా. పాండవులందరినీ వాళ్ళకి తగినట్టుగా సత్కరిస్తారు. పాపాత్ముడు, వక్రంగా ఉండేవాడు, మందబుద్ధి అయినటువంటి వాడు ఈ దుర్యోధనుడు, అందులో ఏమీ సందేహం లేదు. మిక్కిలి నీచుడైనటువంటి వాడు ఈ కర్ణుడు. వీళ్ళు తప్ప కౌరవపక్షంలో ఇంకెవ్వరూ కూడా పాండవుల్ని ద్వేషించేటువంటి వాళ్ళు లేరు. వీళ్ళిద్దరే, ఈ దుర్యోధనుడు, కర్ణుడే. అంతేకాదు సంజయ, నా కొడుకైనటువంటి దుర్యోధనుడు కామానికి లొంగిపోయి మృత్యువుకి వశమయ్యాడు ఇవాళ. ఎందుకంటే ఇవాళ యుద్ధం చేస్తే కనుక ఈ దుర్యోధనుడు వాళ్ళ చేతిలో నిహతుడవుతాడు. దానివలన వనగోరినటువంటి లాభం ఏమైనా ఉందా అంటే మృత్యువుకి సమీపించినట్టే కదా. అందువలన ఈ విధంగా ఎందువలన అంటే కేవలము తన స్వార్థం కోసమని కామానికి లొంగినటువంటి వాడై ఇలా అవుతున్నాడు. ఈ మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు తేజస్సులు, మహాత్ములు అయినటువంటి పాండవుల రాజ్యభాగాన్ని కూడా హరించాలనుకుంటున్నాడు. ఈ కర్ణసుయోధనులు ఇద్దరు సుఖానికి ఇష్టమైనటువంటి వాళ్ళకి దూరమయ్యి ఆ పాండవులకి కోపం కలిగిస్తున్నారు. పాండవులకి క్రోధం వచ్చింది అంటే వీళ్ళ మరణం తప్పదు. ఆ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటూ ధృతరాష్ట్రుడు చాలా అద్భుతంగానే మాట్లాడాడు. ఉత్థాన వీర్య సుఖమేధమాన దుర్యోధన సుకృతం మన్యతే తత్ తేషాం భాగం యచ్చ మన్యేత బాల శక్యం హర్తుం జీవతాం పాండవానాం. మంచి పరాక్రమం కలిగినటువంటి దుర్యోధనుడు సుఖంలో పెరిగాడు. పాండవులు జీవించి ఉండగానే వాళ్ళ భాగాన్ని ఓ చిన్న కుర్రాడు ఏ విధంగా అయితే అన్నీ నాకే కావాలని కోరుకుంటూ ఉంటాడో అలా బాలుడిలా హరించాలనుకుంటున్నాడు. అదే మంచి పనిగా భావన చేస్తున్నాడు. ఇదే సత్యమైనది, ఇదే గొప్పదైనది, ఇదే పరాక్రమవంతమైన పని అన్నట్టుగా వాడు అనుకుంటున్నాడు. యస్యార్జున పదవీం కేశవశ్చ మృగోదర సాత్యకో అజాతశత్రో మాద్రీపుత్రౌ సృంజయశ్చాపి యాంతి పురా యుద్ధాత్ సాధుతస్య ప్రధానం. అర్జునుడు, శ్రీకృష్ణుడు, భీమసేనుడు, సాత్యకి, నకుల సహదేవులు, సృంజయవంశ వీరులు అజాతశత్రువు అయినటువంటి ఆ యుధిష్ఠిరుడి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ యుధిష్ఠిరు వైపే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు. కావున ఇప్పుడు ఇలాంటి సమయంలో యుద్ధ ప్రసక్తి మానేసి రాజ్యభాగం ఇవ్వడం అనేటువంటిదే మంచిది. ఎందుకంటే దాని వలన వీళ్ళకి మృత్యువు రాదు. అందువలన రాజ్యభాగం ఇవ్వడం అనేటువంటిదే చాలా మంచిది. సహ్యేవైక పృథివీం సవ్యసాచి గాంధీవధన్వా ప్రణుదేద్రధస్థ తథా జిష్ణు కేశవోప్యప్రధృష్య లోకత్రయస్య అధిపతిర్మహాత్మా తిష్ఠేత కస్తస్య మత్స్య పురస్తాత్ యః సర్వలోకేషు వరేణ్య ఏకః పర్జన్యఘోషాన్ ప్రవపన్ శరౌఘాన్ పతంగ సంగానివ శీఘ్రవేగాన్. అసలు గాంధీవాన్ని ధరించి అర్జునుడు అక్కడు రథం మీద యుద్ధానికి వస్తే అతడి ధాటికి ఆగగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారయ్యా? అతడు ఈ భూమిని అంతా జయించగలడు. అలాగే అతడికి కూడా ఎవరున్నారు? జయశీలుడైన వాడు, త్రిలోకాధిపతి అయినటువంటి మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు అన్నాడు అతనితో కూడా. వీళ్ళిద్దరినీ ఎవరు అసలు ఎదిరించగలిగినటువంటి వాళ్ళు? మానవుల, యక్షుల, గంధర్వుల, దేవతల ఎవరూ ఎదిరించలేరు. అంతటి పరాక్రమం కలిగినటువంటి వాడు.
మేఘంలా గర్జిస్తూ పక్షుల సమూహంలో శీఘ్ర వేగంతో అతను బాణాలు వదులుతుంటే సర్వలోకాల్లోనూ ఏకైక వీరుడైనటువంటి ఆ అర్జునుడిని ఎదిరించి నిలవగలిగినటువంటి వాడు ఎవడైనా ఒక యోధుడు ఉన్నాడా? ఎవడు లేడు. అంతటి గొప్ప పరాక్రమవంతుడు అర్జునుడు. దిశం శుదీచీమపి చోత్తరాన్ కురూన్ గాంధీవధన్వైకరథో జిగాయ ధనం చైషామాహరత్ సవ్యసాచి సేనానుగాన్ ద్రవిడాంశ్చైవ చక్రే. ఇది వీళ్ళకి అనుభవ సిద్ధమే. పోనీ ఇదేదో మనం ఊహించి చెప్పేటువంటి మాట ఏం కాదు. అయ్యో అర్జునుడు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అందులో ఏం సందేహం లేదు, వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారని చెప్పేది కాదు. వీళ్ళు ఎప్పుడైతే విరాటుడి యొక్క గోధనాన్నంతా అపహరించానని వెళ్ళారో, వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి వీళ్లతో పోరాడినటువంటి యోధుడు ఒక్కడే అర్జునుడు. సేన లేదు, సహాయకులు ఎవరు లేరు, శ్రీకృష్ణుడు కూడా ఆ సమయంలో లేడు. అయినప్పటికీ ఆ అర్జునుడు ఇంతమంది యోధులందరినీ కూడా ఓడించి ఆ విరాటుని గోధనాన్నంతా కూడా వెనక్కి పట్టుకెళ్ళాడు. అది పోనీ ఎప్పుడో జరిగిందా? నిన్న కాక మొన్న జరిగింది. అందువలన గాంధీవాన్ని ధరించి అర్జునుడు అక్కడో రథాన్ని ధరించి ఉత్తర దిక్కును ఉత్తర కురు రాజ్యాన్ని కూడా జయించాడు. పూర్వం వాళ్ళ సంపదనంతా స్వాధీనం చేసుకుని ధర్మరాజు యొక్క పాదాక్రాంతం చేశాడు. సవ్యసాచి అయినటువంటి ద్రవుల్ని జయించి వాళ్ళు తన సేనలను అనుసరించేటట్టుగా చేశాడు. ఇవన్నీ వీళ్ళు చూశారు ప్రత్యక్షంగా. ఆ అర్జునుడి పరాక్రమం ఏమిటో వీళ్ళకి తెలుసు. యశ్చైవ దేవాన్ ఖాండవే సవ్యసాచి గాంధీవ ధన్వా ప్రతిగాయ శేంద్రాన్ ఉపాహరత్ పాండవో జాతవేదసే యశోమానం వర్ధయన్ పాండవానాం. ఆ గాంధీవాన్ని ధరించినటువంటి అర్జునుడు ఖాండవనంలో ఇంద్రునితో పాటు దేవతలందరినీ జయించాడు కదా. పాండవుల యొక్క కీర్తిని గౌరవాన్ని అధికం చేస్తూ దశ దిశలా వ్యాపింపచేసి ఆ వనాన్ని అగ్నిదేవుడికి ఉపహారంగా ఇచ్చాడు కదా. అది వీళ్ళు చూశారు. వీళ్ళకి తెలిసిన విషయమే. గదాభృతాం నాస్తి సమోత్ర భీమాత్ హస్య ఆరోహో నాస్తి సమశ్చ తస్య రథే అర్జునాద్ ఆహురహీనమేనం బాహ్వోర్బలేన ఆయుతనాగవీర్యం. ఇంకా భీమసేనుడి దగ్గరికి వచ్చామన్నటువంటి 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు భీమసేనుడు. బాహుబలంలో గదాధరుల్లో అతనితో సమానమైనటువంటి వాడు ఎవడు లేడు. ఏనుగు మీద స్వారీ చేయడంలో కూడా అతనితో సమానమైనటువంటి వాడు ఈ భూమి మీద ఎక్కడ ఎవరు లేరు. అటువంటి వాడు రథారూఢై యుద్ధం చేయడంలో కూడా అర్జునుడికి ఏమీ తీసిపోడు. అటువంటి వాడు భీమసేనుడు. అటువంటి భీమార్జునుడిని వీళ్ళు ఎదుర్కోగలరా? సుశిక్షిత కృతవైర తరస్వి దహేత్ క్షుద్రాం తరసా ధాత్తరాష్ట్రాన్ సదాత్యమర్షి నబలాత్ సశక్య యుద్ధే జేతుం వాసవేనాపి సాక్షాత్. అస్త్రవిద్యలో సుశిక్షితుడైనటువంటి వాడు ఆ భీమసేనుడు కూడా. పైగా కౌరవుల పట్ల గల వైరంతో వేగంగా నీచులైనటువంటి కౌరవులందరినీ కూడా దహించి వేస్తాడు. ఎందుకంటే అతడు మంచి క్రోధం కలిగినటువంటి వాడు. నిత్యము అసహనంతో ఉన్నాడు. ఎప్పుడు అవకాశం వస్తుందా వీళ్ళని నుగ్గు చేసేద్దామన్నంత ఆవేశం అతట్లో ఉంది. అటువంటి భీముడు యుద్ధంలో బలం వల్ల ఇంద్రుని చేత కూడా జయించడానికి శక్యం కాడయ్యా. అటువంటి బలవంతుడు. సుచేతసా బలినౌ శీఘ్రహస్తౌ సుశిక్షితౌ భ్రాతరౌ ఫాల్గునేన శ్యేనౌ యథా పక్షిపూగాన్ రుజంతౌ మాద్రీపుత్రౌ శేషయేతాం శత్రూన్. ఇంకా మాద్రి కొడుకులున్నారు నకుల సహదేవులు. పైకి సుకుమారంగా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళు మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళే అయినప్పటికీ మహాబలవంతులు కూడా వాళ్ళు. అస్త్రప్రయోగంలో శీఘ్రమైనటువంటి వేగం కలిగినటువంటి వాళ్ళు. స్వయంగా అర్జునుడే వాళ్ళకి శిక్షణ ఇచ్చాడు. అస్త్ర విద్య అంతా నేర్పాడు. డాగలు పక్షి సమూహాన్ని నష్టపరిచినట్టుగా వాళ్ళిద్దరూ అసలు శత్రువుల్ని ఎవరిని కూడా మిగల్చకుండా సంహరించగలరు. అటువంటి బలం వాళ్ళది.
ఏ తద్బలం పూర్ణమస్మాకమేవం యత్సత్యం తాన్ ప్రాప్య నాస్तीति మన్యే తేషాం మధ్యే వర్తమానస్తరస్వి దృష్టద్యుమ్నః పాండవానామిహైకః సహామాత్యః సోమకానాం ప్రబర్హః సంత్యక్తాత్మా పాండవార్ధేషు తో మే అజాతశత్రుం ప్రసహేత కోన్యః యేషాం సస్యాదగ్రణీర్వృష్ణసింహః. మన బలం చాలా పరిపూర్ణంగా ఉందని మనం అనుకున్నప్పటికీ పాండవులు ఎదురైతే వాళ్ళతో సమానమైన బలం కాదు. వాళ్ళ 7 అక్షౌణీలు, మనకు 11 అక్షౌణీలు అని సంఖ్యా పరంగా మనకి ఎక్కువ బలం ఉంది అని మనం అనుకున్నప్పటికీ పరాక్రమంతో ఆలోచిస్తే వాళ్ళ ముందర ఇది ఎంత మాత్రమూ సరికాదని నాకు అనిపిస్తుంది అయ్యా. పాండవుల పక్షంలో దృష్టజ్యుమ్నుడు అనేటువంటి మహాయోధుడు ఉన్నాడు. అతడు సోమవంశంలో శ్రేష్టమైనటువంటి వాడు. పాండవుల కోసం అతడు తన శరీరం మీద ఆశ వదులుకునంటే ప్రాణాన్ని ఇచ్చైనా సరే పాండవులకి న్యాయం జరిగేటట్టుగా యుద్ధం చెయ్యాలి, కౌరవులందరినీ కూడా సంహరించాలి అని అనుకున్నాడు. అలాగే వృష్ణిసింహుడైనటువంటి శ్రీకృష్ణుడు ముందరుండి నడిపిస్తున్నాడు వీళ్ళందరినీ కూడా. అలా ఆయన నడిపిస్తూ ఉండగా ఆ ధర్మరాజు ధాటికి అసలు తట్టుకునగలిగినటువంటి వాడు ఎవడున్నాడయ్యా? సహోషితశ్చరితార్థో వయస్థః మాస్యేయానామధిపో వై విరాటః స వై సపుత్ర పాండవార్ధే చ శశ్వద్యుధిష్ఠిరం భక్త ఇది శ్రుతం మే. ఇంకా మత్స్యదేశాధిపతి అయినటువంటి విరాటరాజు ఉన్నాడు. అతడు వృద్ధినేయుడైనప్పటికీ తన పుత్రులు ఉన్నారు అతడికి. అందువల్ల పుత్రులతో కలిసి అతడు పాండవులకి సహాయం కోసం చేయడం కోసమనే సదా సిద్ధంగా ఉంటాడు. అతని యొక్క లక్ష్యం ఏంటంటే పాండవులకి సహాయం చేయాలి, పాండవులకి విజయం లభించాలి, పాండవులకి రాజ్యం లభించాలి అనే అతని లక్ష్యం. అందుకనే అతడు పాండవులను తెలిసిన వెంటనే మహాప్రభు మీరే ఈ సింహాసనం మీద కూర్చోండి, మీకు సేవకులుగా మేము ఉంటామన్నాడు. మీ ముందర మేము రాజ్యం పరిపాలించడం ఏమిటి, మీరే ఈ సింహాసనం మీద కూర్చోండి అన్నాడు. అతడు యుధిష్ఠిరుడికి చాలా భక్తుడు అతడు. అందువలన అటువంటి వాళ్ళు ఉన్నారంటే ప్రాణాలు ఇచ్చి పోరాడడానికి సైతం సిద్ధంగా ఉండేటువంటి భక్తులు ఉన్నారు యుధిష్ఠిరుడికి. అవరుద్ధారధిన కేకయేభ్యః మహేశ్వాసా భ్రాతర పంచసంతి కేకయేభ్యో రాజ్యమాకాంక్షమాణాః యుద్ధార్థినశ్చానువసంతి పార్థాన్. ఇంకా కేకయ దేశం నుండి బహిష్కరింపబడినటువంటి కేకయ రాజకుమారులు 5 ఉన్నారు. ఆ 5 ఎటువంటి వాళ్ళు? గొప్ప ధనుర్ధారులు వాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి రధికులు, గొప్ప వీరులు, శూరులు వాళ్ళు. కేకయ రాజుల నుండి రాజ్యాన్ని పొందగోరు యుద్ధం చేయాలనే తలంపుతోటి వాళ్ళు ఈ పాండవులతో పాటు ఉంటున్నారు. అందువలన అటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నారా ఆ పక్షంలో. సర్వాంశ వీరాన్ పృథివీపతీనాం సమాగతాన్ పాండవార్ధే నివిష్టాన్ శూరానహం భక్తిమత శృణోమి ప్రీత్యాయుక్తాన్ సంశ్రితాన్ ధర్మరాజం. అందువల్ల ఈ పాండవ పక్షానికి ఎవరైతే వచ్చారో ఆ రాజులందరూ కూడా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి అస్త్రవిద్య కలిగినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ధర్మరాజు పట్ల చాలా భక్తిభావం ఉన్నటువంటి వాళ్ళు, ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు అని నేను విన్నాను. గిర్యాశ్రయా దుర్గ నివాసినశ్చ యోధాః పృథివ్యాం కులజాతిశుద్ధాః మ్లేచ్ఛాశ్చ నానాయుధ వీర్యవంతః సమాగతాః పాండవార్ధే నివిష్టాః. ఇంకా కొండల్లోనూ అడవుల్లోనూ నివసించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ వంశం చేత జాతి చేత పరిశుద్ధులైనటువంటి యోధులు వాళ్ళందరూ. వాళ్ళు కూడా అనేక రకాలైనటువంటి ఆయుధాలు ధరించి మంచి బలము కలిగినటువంటి వాళ్ళందరూ పాండవుల కోసం సిద్ధంగా వచ్చి ఉన్నారు. పాండవుల పక్షంలో ఉండి ఆ దుర్యోధనాదులతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. పాండ్యశ్చ రాజా సమితీంద్రకల్పః యోధ ప్రవీరైర్బహుభిః సమేతః సమాగత పాండవార్ధే మహాత్మా లోకప్రవరో అప్రతివీర్యతేజాః. ఇంకా యుద్ధంలో ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు,
గొప్ప లోకంలో గొప్ప ప్రసిద్ధి ప్రఖ్యాతి కలిగినటువంటి వాడు. అంతేకాదు ఎదురులేనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడైనటువంటి వాడు పాండ్యరాజు ఉన్నాడు. అతడు తన యోధులతో వీరులతో అందరితోటి కలిసి పాండవుల కోసం వచ్చి సిద్ధంగా ఉన్నాడు యుద్ధం చేయడానికి. అస్త్రం ద్రోణాత్ అర్జునాత్ వాసుదేవాత్ కృపాద్ భీష్మాద్ ఏన వృత్తం శృణోమి యం తం కార్ష్ణి ప్రతిమమ ఆహురేకం ససాత్యకి పాండవార్థే నివిష్టః. అంతేకాదు ద్రోణుడు, అర్జునుడు, వాసుదేవుడు, కృపుడు, భీష్ముడు మొదలైనటువంటి అందరి నుండి కూడా అస్త్ర విద్యను నేర్చుకుని వీళ్ళందరి దగ్గర శిష్యర్కం చేసి అస్త్ర విద్యను నేర్చుకుని ప్రద్యుమ్నుడితో సమానమైనటువంటి సాత్విక కూడా పాండవుల కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఉపాశ్రితాశ్చేదిక రోషకాశ్చ సర్వోద్యోగై భూమిపాలా సమేతా తేషాం మధ్యే సూర్యమివాతపంతం శ్రియావృతం చేదిపతం జ్వలంతం అస్తంభనీయం యుధిమన్యమానః జ్యాంకర్షతం శ్రేష్ఠతమం పృథివ్యాం సర్వోత్సాహం క్షత్రియాణాం నిహత్య ప్రశస్య కృష్ణస్తరసా సమ్మమర్థ. ఇంకా ఈ యుధిష్ఠిరుడు రాజసూయకం చేసినప్పుడు అనేక మంది రాజులు వచ్చారు. అనేక మందిని అన్ని దిక్కులని జయించి ఆ రాజులందరి దగ్గర కప్పాలు తీసుకొచ్చారు. అందరినీ సామంతులుగా చేసుకున్నారు వాళ్ళు. అందువలన అలా రాజసూయానికి వచ్చినటువంటి చేది కరుష దేశాల రాజులందరూ కూడా ఇప్పుడు మళ్ళీ పాండవులకి సహాయం చేయడం కోసమని అన్ని విధాలైనటువంటి ప్రయత్నాలతో తమ సైన్యంతో సహా వచ్చారు. వాళ్ళ మధ్యలో ఈ చేదిరాజు సూర్యుడిలో ప్రకాశిస్తాడు. యుద్ధంలో అతన్ని అసలు అడ్డగించడం అనేటువంటిదే శక్యం కాదు. శ్రీకృష్ణుడు ఆ క్షత్రియుల ఉత్సాహాన్ని హరిస్తూ ఈ భూమండలం మీద ధనుర్ధాలతో మిక్కిలి శ్రేష్ఠుడైనటువంటి ఆ శిశుపాలుడిని సంహరించాడు. ఆ చేదిరాజు అయినటువంటి శిశుపాలుడిని సంహరించాడు కూడాను. యశోమానవు వర్ధయన్ పాండవానాం పురాభవత్ శిశుపాలం సమీక్ష యస్య సర్వే వర్ధయంతి స్మ మానం కరుషరాజ ప్రముఖా నరేంద్రాః. ఈ ప్రముఖులైనటువంటి కరుషరాజులందరూ ఎవడి గర్వాన్ని పెంపొందిస్తున్నారో అటువంటి శిశుపాలుని ముందుగానే చంపి ఆ శ్రీకృష్ణుడు పాండవుల యొక్క కీర్తి గౌరవాలన్నీ కూడా ఎప్పుడో పెంపొందింపజేశాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ పక్షంలో ఉంటే వాళ్ళ యొక్క బలాబలాలు తెలిసి అనేకసార్లు అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు అయ్యి ఉండి ఒక్క పర్యాయమైనా వాళ్ళ మీద ఎప్పుడూ విజయం సంపాదించినటువంటి వీళ్ళు మేము బలవంతులం అనుకుంటే ఎలాగా? సంఖ్యాబలం ఉంటే ఉండొచ్చుగాక, కానీ పరాక్రమంలో వాళ్ళతోటి మనము సాటి కాము అన్నట్టుగా ఆ సంజయుడికి ధృతరాష్ట్రుడు ఆ ఉన్న పూర్వాపరాలన్నీ కూడా విశ్లేషణ చేస్తూ అటేపు ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఏమిటి వాళ్ళ పరాక్రమము అనేటువంటిదంతా కూడా విశ్లేషణ చెబుతూ ఇంకా చెప్తూనే ఉన్నాడు. ఇంకా ఏం చెప్తాడనేటువంటిది రేపటి భాగంలో తెలియజేసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.